హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పత్తి కిన్నెర. ఈరోజు అయితే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా కోడిగుడ్డు కర్రీ చేశానండి. చూడండి, కోడిగుడ్లో ఉప్పు వేసుకొని ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను. అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ విధంగా కోసుకున్నాను. స్టవ్ మీద బాండి పెట్టి ఇందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి తిరమాత గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇవి దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి వీటన్నిటిని కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట బెల్లను కూడా నొక్కండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే చూద్దాము మూత తెరిచి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిపోయిద్ది. ఈ విధంగా మగ్గినప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఈ విధంగా పోసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికినప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకున్నాను. అలాగే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికినప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకున్నాను. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసారు కదండి, చాలా టేస్టీగా సింపుల్గా ఉండే టమాటా కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.